తలాపున గోదావరిని పెట్టుకుని దాహానికి ఇబ్బంది పడుతున్నారు కరీంనగర్ జిల్లా ప్రజలు. జిల్లా కేంద్రం నుంచి గ్రామాల దాకా ఏ ఊళ్ళో చూసినా మంచినీటి కోసం అల్లాడుతున్నారు ప్రజలు. జీవనది గోదావరి ప్రవహిస్తున్నా జనం గొంతు మాత్రం తడవటం లేదు. గ్రౌండ్ వాటర్ పడిపోవడంతో వేసవిలో తాగునీటి కష్టాలు మొదలయ్యాయి. కరీంనగర్ జిల్లాలో జనం తాగునీటి ఇబ్బందులపై V6 న్యూస్ స్పెషల్ రిపోర్ట్. కరీంనగర్ ప్రజలను మంచినీటి కష్టాలు వెంటాడుతున్నాయి. జిల్లా అంతటా తీవ్ర నీటి ఎద్దడి ఏర్పడింది. కార్పొరేషన్ నుంచి గ్రామాల వరకు అంతటా ఇదే సిచ్యువేషన్ కనిపిస్తోంది. త్రాగేందుకు చుక్క నీరు కూడా దొరక్క ఇబ్బందులు పడుతున్నారు జిల్లా వాసులు. కరీంనగర్ గ్రామాల్లో మంచినీటి కొరత తీవ్రతరమైంది. 2 ఏళ్ల నుంచి సరైన వర్షాలు లేకపోవడంతో భూగర్భ జల వనరులు అడుగంటాయి. గ్రామాల్లోని మంచినీటి పథకాలకు నీరందించే వనరులన్నీ ఎండిపోవడంతో నీటి కష్టాలు తప్పడం లేదు. జిల్లాలోని 1207 గ్రామ పంచాయతీల్లో చాలా గ్రామాలను మంచినీటి సమస్య వేధిస్తోంది. గ్రామీణ మంచినీటి పథకం కింద 877 గ్రామాలు పూర్తిగా మంచినీరు అందిస్తుండగా అందులో నాణ్యమైన మంచినీరు అందిస్తున్న గ్రామాలు 63 ఉన్నాయి. మిగతా గ్రామాలన్నింటికీ అరకొరగానే వాటర్ సప్లై అవుతోంది. వేసవి మొదలు కావడంతో గ్రామాల్లో తాగునీటికి ఇబ్బందులు వచ్చాయి. నీళ్ళది ప్రాబ్లం ఉన్నది, నీళ్ళతోటి గోస అవుతుంది. మాకు బట్టలు పిండుకున్నాడైనా మాకు ఇంట్లో వాటర్ తాగటానికి సుత పిల్లగానిలో దిక్కు మేమో దిక్కు ఆగం బావి కాడికి పోతే బావిలలో నీళ్ళు లేవు. ఆ బావి కాడ ఆడనన్న తెచ్చుకుందామంటే ఆడ నీళ్లు దొరుకుతలేవు. మాకు ఇంటికాడ నీళ్లు లేవు. 8 రోజులకు ఒకసారి 1 బిందె 2 బిందెలు అయితే బాగా కొట్టుకున్నాడు కలవాడు ఇక్కడ లొల్లి అవుతుంది. నీళ్లు కావాలి మాకు, ముఖ్యమైన సార్ లేవు. స్నానం చేద్దామన్నా వారం రోజుల నుంచి నీళ్లు లేవు, ఏం వస్తలేవు మాకు. మేము ఇప్పుడు ఏమైనా కానీ కొనుక్కొని తీసుకుని అవుతుంది. 250 రూపాయలు పెట్టి మేము ట్యాంకర్లను కొనుక్కుంటున్నాం. ఇప్పుడు మాకు పరిస్థితి మంచిగా లేదు. మాకు ఏ అధికారులు ముంగటికి వచ్చి మాకు ఏం చేయట్లేదు. మాకు నీళ్లు మాత్రం మీరు ఇస్తారని చెప్పి మేము కోరుకుంటూ. జిల్లాకు ప్రధాన నీటి వనరైన శ్రీరామ్ సాగర్ లోను వాటర్ స్టోరేజ్ పడిపోయింది. ప్రాజెక్టు కాకతీయ ప్రధాన కాలువలపై ఆధారపడిన జగిత్యాల, ధర్మపురి, మల్యాల, గంగాధర, హుజూరాబాద్, రేకొండ గ్రామాల్లో CPWS పథకాల కింద నీరందక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. గన్నేరువరం, లోయర్ మానేరు డ్యాం, పొత్తూరు ఇల్లంత కుంటల్లోనూ నీరు అడుగంటింది. జిల్లాలో ఎక్కడ చూసినా తాగునీటి కష్టాలే కనిపిస్తున్నాయి. హుస్నాబాద్లోని చాలా గ్రామాల్లో చుక్క నీటి కోసం తపిస్తున్నారు ప్రజలు. కిలోమీటర్ల దూరం బిందెలతో నడిచి వెళ్లి మంచినీళ్లు తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎన్నిసార్లు అధికారులకు మొరపెట్టుకున్నా తమ కష్టాలు మాత్రం తీరడం లేదంటున్నారు గ్రామస్తులు. నీళ్లకు ఇబ్బంది అవుతుంది సార్. తానానికి నీళ్లు దొరుకుతలేవు, తాగటానికి నీళ్లు దొరుకుతలేవు సార్. మాకు ఇంట్లకు నీళ్లకు బాగా బాధ అవుతుంది. ఏ సార్ పంచ దగ్గర పోయి, ఏ సార్ల దగ్గర పోయి, ఎంటిపీసుల దగ్గర పోయి అడిగినా కానీ మమ్మల్ని ఇట్లా తెచ్చిపోయామంటావా అమ్మ నీళ్లు మీకు, మా వాళ్ళు నచ్చి ఉడ్చాలు అంటావా, నీళ్ళు ఎక్కడ తెమ్మంటావా, అక్కడ సర్కారు సార్లు ఇవ్వండి, మేము ఎక్కడ తెమ్మంటావమ్మా, మేము మీ వాళ్ళేనా అని వాళ్ళు బాధపడుతున్నారు సార్. తాగుదామంటే నీరు లేక మాకు గోస అవుతుంది. మా ముసలోళ్ళు పోరగాళ్ళు మేము ఊరుకు తిరుక్కుంటా 200 కాదు 500కు ఒక్క ట్యాంకి కొనుక్కొని బతుకుతున్నాం. మేము ఓట్లు ఎందుకు వేయాలి? మాకేమన్నా తలం ఉన్నదా? మాకేమన్నా నీళ్ళ ఆధారమే లేదు. అడిగితే నా తాడే ఉన్నదని ఇక్కడ అంటారు ఎవరు పెద్ద మనుషులు. మళ్ళీ అప్పటికి నేనే ఉన్నాను అంటారు. ఫిబ్రవరి నుంచే గ్రామాల్లోకి నీటి కష్టాలు వచ్చేశాయి. మార్చిలో పరిస్థితి మరింత తీవ్రమైంది. గ్రామాల్లో గ్రౌండ్ వాటర్ పూర్తిగా పడిపోయింది. జిల్లాలోని గంగధార, ఎల్లారెడ్డిపేట మండలాల్లో 20 నుంచి 22.5 మీటర్ల లోతుకు వాటర్ పడిపోయినట్టు భూగర్భ శాఖ ప్రకటించింది. దీంతో ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా వాటర్ సప్లైకి అధికారులు ప్రయత్నిస్తున్నారు. వ్యవసాయ బావులను అద్దెకు తీసుకుని నెలకు 4,000 రూపాయల అద్దె చెల్లిస్తూ గ్రామాల్లో మంచినీరు సప్లై చేస్తున్నామంటున్నారు అధికారులు. 72 గ్రామాలలో హైరింగ్ వెల్స్ తీసుకోవడం జరిగింది. ఇప్పుడు ఇంతకుముందు ఏంటంటే మనకు ఇది ఒక్కొక్క వేలకు 4,000 ఇచ్చాం. మనం పర్ మంత్ ఒక మంత్కు 4,000 ఇచ్చేవాళ్ళం. ఇది కూడా కొంతమంది ప్రజాప్రతినిధులను అఫీషియల్స్ కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లారు. ఈ 4,000 ఇస్తే ఎవరు కూడా మనకు హైరింగ్ వెల్ ఇస్తలేరు, అది 6,000 నుంచి 8,000 వరకు పెంచాలి అని ఒక ప్రతిపాదన వచ్చింది. గంగధార మండలంలో 36 గ్రామాలకు మంచినీరు అందించే ఎల్లమ్మ చెరువు పూర్తిగా ఎండిపోయింది. 1996లో దీన్ని RWS పరిధిలోకి తెచ్చారు. అప్పట్లో ఈ చెరువును SRSPకి అనుసంధానం చేస్తూ పైపులు కూడా వేశారు. అయితే ప్రాజెక్టులో నీరు లేకపోవడంతో ఈ చెరువులోకి నీరు వదలడం లేదు. దీంతో
చెరువుపైన ఆధారపడిన గ్రామాలు దాహార్తితో తపిస్తున్నాయి. మరోవైపు తాగునీటి కోసం సరిహద్దు మండలాల్లో వివాదాలు కూడా మొదలవడం ఆందోళన కలిగిస్తోంది. ఇక వేసవిలో తాగునీటి కోసం చేపట్టాల్సిన పనులు ఇంకా మొదలు కాలేదు. సిఆర్ఎఫ్, నాన్ సిఆర్ఎఫ్ కింద 47 కోట్ల నిధులు అవసరమని అధికారులు ప్రభుత్వానికి లేఖలు రాశారు. 9,019 పనులు చేయాల్సి ఉందని ప్రతిపాదించారు. బోర్ల మరమ్మత్తు, బావుల్లో పూడికతీత, బోర్లు బావులు అద్దెకు తీసుకోవడం, ట్యాంకర్ల ద్వారా గ్రామాల్లో నీటి సరఫరాకు అవసరమయ్యే నిధులను ఇందులో లిస్టౌట్ చేశారు. కానీ ఇప్పటి వరకు నిధులు విడుదల కాకపోవడంతో జనానికి తాగునీటి తిప్పలు తప్పడం లేదు. కార్పొరేషన్లోనూ వాటర్ వర్రీ కనిపిస్తోంది. జిల్లాకు ప్రధాన నీటి వనరుగా ఉన్న లోయర్ మానేరు డ్యాం ఎండిపోవడంతో 2 రోజులకోసారి వాటర్ సప్లై అవుతోంది. శివారు డివిజన్లలో నీటి ఎద్దడి ఎక్కువగా ఉంది. కార్పొరేషన్లో నీటి సమస్యపై మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో మహిళా కార్పొరేటర్లంతా ఖాళీ బిందెలతో నిరసనకు దిగిన పరిస్థితులు ఉన్నాయి. వసూల్లో మన జిల్లా ఫస్ట్ అని చెప్తా ఉన్నారు మున్సిపల్లో. కానీ మనం ప్రజల అవసరాలను తీర్చడంలో మాత్రం పూర్తిగా వెనుకబడే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే ఇంకా 3 నెలలు 4 నెలలు గడవాలి. మే వరకు పూర్తిగా నీటి ఎద్దడి ఏర్పడుతుంది. స్టార్టింగ్లోనే ఇంత నీటి ఎద్దడి ఉంది కాబట్టి మే లాస్ట్ వరకు అయితే పూర్తిగా నీటి ఎద్దడి ఏర్పడే పరిస్థితి ఉంది. ప్రభుత్వం ఇప్పటికైనా వెంటనే స్పందించి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నుంచి 3 టీఎంసీల వాటర్ నింపించవలసిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది. కార్పొరేషన్ పరిధిలోని పట్టణాలన్నింటిలో వాటర్ సమస్య తీవ్రంగా ఉంది. జగిత్యాల మున్సిపాలిటీలో శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నుంచి మంచినీటిని అందించేవారు. ప్రాజెక్టు నుంచి ఏడాదికి 4 సార్లు ఇక్కడి ధర్మసముద్రం చెరువు నింపితే తప్ప ప్రజల తాగునీటి అవసరాలు తీరవు. ఈసారి వానలు లేక శ్రీరామ్ సాగర్ నీరు వదిలిన చెరువులో నీటి స్టోరేజ్ పడిపోయింది. దీంతో మరోసారి ఎస్ఆర్ఎస్పీ నీటిని వదిలి చెరువును నింపారు. దీంతో తాత్కాలికంగా సమస్య సద్దుమణిగినా రానున్న రోజుల్లో కష్టాలు తప్పవంటున్నారు ప్రజలు. ఎస్ఆర్ఎస్పీ ద్వారా మన ధర్మ సముద్రానికి ఎంతో కొంత నీటి విడుదల చేయడం వలన కొంత మేరకు సమస్య ఉపశమనమైనది. కానీ రానున్న రోజుల్లో ఇలాంటి ఎండలు ఇట్లా కొనసాగితే నీటి కొరత చాలా తీవ్రంగా ఉండే ఆలోచనది. ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. మరి ఇక్కడ ట్యాంక్ ఓపెన్ చేసి 2008లో ప్రారంభించడం జరిగింది. మరి కనీసం ఆ వాటర్ పైప్ లైన్ ద్వారా కానీ కనీసం జగిత్యాల ప్రజలకు వాటర్ ఇవ్వడంలో ఎప్పటికైనా జగిత్యాల ప్రజలకు కటువులో ఇంత ఇబ్బంది పడుతున్నా మరి ఇంకా మిగతా అధికారులు కూడా పట్టించుకొని దీన్ని వెంటనే కంప్లీట్ చేసి మరి జగిత్యాల ప్రజలకు అందుబాటులో తేవాలి. పంచాయతీరాజ్ శాఖ మంత్రి కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్లలో ప్రతిరోజు నల్లాల ద్వారా మంచినీరు సప్లై అవుతోంది. లోయర్ మానేర్ డ్యాం నుంచి పైప్ లైన్లతో ఇక్కడ వాటర్ అందిస్తున్నారు. అయితే పైప్ లైన్లలో నాణ్యత లోపించడంతో లీకేజీలు ఏర్పడి సప్లైలో ఇబ్బందులు వస్తున్నాయి. పైప్ లైన్లు లేని చోట ట్యాంకర్ల ద్వారా నీరందిస్తున్నారు. తాగునీటికి ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసుకుంటామని మంత్రి కేటీఆర్ ప్రజలకు హామీ ఇచ్చారు. తాగునీటి సమస్య కొంత ఉండదు. ప్రస్తుతం ఎండాకాలం రాకముందే దాదాపు ఎండాకాలం వచ్చిన వాతావరణం నెలకొని ఉన్నది. దాని విషయంలో కూడా ఇప్పటికే మన మున్సిపల్ కమిషనర్ గారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మీరు ఎక్కడైనా సరే ఏప్రిల్ మాసం వరకు కొత్త భూములు కానీ మూడు కానీ ఆలోచన చేయకుండా ట్యాంకర్లు అవసరమైతే 1కి 4 రెట్లు పెంచినా సరే ప్రజలను ఆదుకుందాం. ఎందుకంటే కొత్త బోర్లు వేస్తే లాభం లేదు. ఇక కోరుట్ల వాసులకు ప్రతిసారి కలుషిత నీరే దిక్కవుతోంది. నాణ్యత లేని నీరు తాగి తరచూ ఇక్కడి ప్రజలు విషజ్వరాల బారిన పడుతున్నారు. ఏళ్ల తరబడి మంచినీటి బావులు, పంప్ హౌజ్ల ద్వారా నీటి సరఫరా జరుగుతుండడంతో పైప్ లైన్లు తుప్పువట్టి స్వచ్ఛమైన నీరు అందడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. ఫిల్టర్ బెడ్ నిర్మించిన ఎస్ఆర్ఎస్పీ నుంచి నీరు రావడం లేదు. ప్రజల కోసం నిర్మించిన తాగునీటి ట్యాంకులు నిరుపయోగంగా మారాయి. ట్యాంకర్ల ద్వారా సప్లై చేసే వాటర్ కూడా సరిగా ఉండడం లేదని జనం ఆరోపిస్తున్నారు. మెట్పల్లిలోని రేగుటం, సింగాపూర్ గ్రామాలకు రోజుకు 68 లక్షల లీటర్ల నీరు అవసరం. అయితే కేవలం 37 లక్షల లీటర్లే సప్లై చేస్తున్నారు. దీంతో కాలనీల్లో తాగునీటి సమస్య తీవ్రంగా మారింది. 9 ట్యాంకర్ల ద్వారా రోజుకు 72 ట్రిప్పులు నీటి సరఫరా చేస్తున్నా ప్రజల అవసరాలు తీరడం లేదు. నీళ్లు లేవు, ఏమి లేవు. మేము గాంచెలు మోసుకుంటున్నాము నీళ్లు. ట్యాంకర్ పంపుతాను అంటారు. 2 రోజులకు వచ్చే, 3 వద్దులకు వచ్చే బోరేస్తాము. ఏది ఓడొచ్చినోడు లేడు, చేసినోడు లేడు. ఇవాడకు
వచ్చిందా చెంబ నీళ్ళు ఇచ్చినాడు సుఖలేడు అలా అక్కడంతా చెప్పు తిరిగిండు వాడకు తిరిగి 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 గెలిచిండు ఇక అయిపోయి వాళ్ళ అక్కడ తిరిగినాక ఇంకేమొస్తారు మాకు నీళ్లు లేకనే అంచెలు మోసుకుంటున్నాం. ప్రతి ఇంట్లో కానీ నీళ్ళకు అల్లరిసిపోతున్నారు. వాళ్ళు నీళ్ళు అడిగితే పంపిస్తాం ట్యాంకర్ అన్నవారే కానీ పంపించింది లేదు, ట్యాంకర్లు వచ్చినాయి లేవు. ఇప్పుడు ఫోన్ చేయగానే వస్తుంది ట్యాంకర్ మీ గురించి అని చెప్పుడు. ట్యాంకర్ గురించి ఎదురు చూడాలి, వీళ్ళు అట్టినే కూర్చోవాలి. ఆ ట్యాంకర్ అది ఏం రాదు. మళ్ళీ దేవుడానికి ఫిల్టర్ నీళ్ళు కొనుక్కొచ్చుకోవాలి. ఫిల్టర్ కొనుక్కొచ్చుకుంటే అవి తాగడానికి సరిపోతలేవు. ఇక అన్నం వండటానికి ఎక్కడికి, బట్ట వినడానికి ఎక్కడికి, కనీసం తాగటానికే నీళ్లు సరిపోతలేవు. మా మెట్పల్లి మున్సిపాలిటీ వాటర్ సమస్య తీవ్రంగా ఉందందుకు ఇప్పటి వరకు ట్యాంకర్ల ద్వారా 85 లక్షలు ఖర్చు పెట్టినాము. ఎమ్మెల్యే సహకారంతో, ఎంపీ గారి సహకారంతో దాదాపు 100 బోర్లు వేయించినాము. ఇంకా కూడా ₹1 ప్రపోజల్ చేసినాము. ఇక ఆర్థిక మంత్రి ఈటెల ప్రాతినిధ్యం వహిస్తున్న హుజురాబాద్, జమ్మికుంటలో 2 పట్టణాలకు కలిపి రోజుకు 42 లక్షల లీటర్ల మంచినీరు అవసరముండగా 26 లక్షల లీటర్లే సరఫరా అవుతోంది. నీటి సమస్య తీర్చేందుకు వ్యవసాయ బావులను అద్దెకు తీసుకొని ట్యాంకర్ల ద్వారా నీటిని సప్లై చేస్తున్నారు. దక్షిణ కాశీగా పిలువబడే వేములవాడలో 2.5 లక్షల లీటర్ల నీరు అవసరముండగా అందులో సగం కూడా జనాలకు అందడం లేదు. గ్రౌండ్ లెవెల్ పడిపోయినాయి. మొత్తం బాయిలలో కూడా వాటర్ ఉంటలేవు అంటారు. మాకు వారానికి ఒకసారి ట్యాంక్ వస్తుంది. దానివల్ల నీళ్ళు ఏముంటలేవు. మాకు నల్ల నీళ్ళు కూడా ఇక అవి 2-3 రోజులకు ఒకసారి ఎంతో 10-15 నిమిషాలు ఒక 2-3 బిందెల వరకు వస్తాయి. ఇక దాంతో ఏంటంటే నీళ్లు లేక ఇక మాకు దిక్కు చూసుడు అవుతుంది. ఎక్కడైనా దూర ప్రాంతాలలో బోర్లు ఉన్నట్టయితే కొట్టుకొచ్చుకుంటాను. మాకు నీళ్లు లేవు, వారానికి ఒక్కసారి కూడా నీళ్లు దొరుకుతలేవు. మేము తానాలు చేస్తలేము, బట్టలు విండుకుంటలేము. మా పిల్లలు మేము అవతారం ఎత్తుతాం. బోరింగ్ కాడికి పోయి కిలోమీటర్ దూరం నుంచి పోయి మేము నీళ్ళు. జిల్లాలో తాగునీటి ఎద్దడిని అధికారులు ముందుగానే ఊహించిన సకాలంలో ప్రభుత్వానికి నివేదికలు పంపడంలో విఫలమయ్యారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. తాగునీటి సమస్యను తీర్చేందుకు ప్రత్యామ్నాయం ఏర్పాటు చేసినా సరిపోకపోవడంతో జిల్లా అంతటా మంచినీటి బాధలే కనిపిస్తున్నాయి.